శుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 25వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన మంచివాడు, మంచినే చేయుచు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము, ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, వాక్యము మీరై ఉన్నారు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ప్రభువా, నీ ప్రజలతో నీ వాక్యము ద్వారా మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరచు. పరిశుద్ధాత్మదేవ, మాతో నీ యొక్క వాక్యము ద్వారా నేతను మాట్లాడి మా ప్రాణాలను తెప్పరిల్ల చేయండి, ఉత్తేజింపచేయండి. మీకే వందనాలు చెల్లిస్తూ నన్ను నీ హస్తాలకు అప్పగించుకుంటూ నా నోటిని మీరు ముట్టి ప్రభువా, అతను మాట్లాడువారు మీరు కారు, మీలో ఉన్న పరిశుద్ధాత్మయ్య అన్నావు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడమని యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరము చెప్దామా? ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. ఈ మాటలు ప్రభువు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యాకోబు, నిన్ను నిర్మించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు, మొదట నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ప్రభు మాట్లాడేది ఎవరితో అంటే ఈ మాటలు ఆయన ప్రజలతో, ఆయన సృజించిన నిర్మించినటువంటి తన సొత్తైనటువంటి తన జనాంగముతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇదిగో నేనొక నూతన క్రియను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడు అని చూస్తున్నాము. 18వ వచనంలో చూసుకున్నట్లయితే మునుపటి అని చూస్తూ ఉన్నాం. మునుపటి వాటిని ఏం చేసుకోకూడదంటే ఇక్కడ చూస్తున్నాం చూడండి. మునుపటి వాటిని, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి. హల్లెలూయా. మునుపటి వాటిని ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు? తర్వాత పూర్వపు సంగతులను ఎందుకు తలంచుకొనకూడదు? హల్లెలూయా. ఎందుకు అంటే ప్రియులారా, ఇప్పుడు మనము ఏమై ఉన్నామంటే, ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండలేదు, అవునా? ఒకప్పుడు మనం ఎట్లా ఉన్నాము? చీకటిలో ఉన్నాం. ఒకప్పుడు మనము లోకములో ఉన్నాం. ఒకప్పుడు దేవుని ప్రజగా కాకోకుండా మనము ఐగుప్తులోను, అపవాది యొక్క హస్తాలలోను, వాడి యొక్క కాడి క్రింద మనం చిక్కుకొని ఉంటిమి. అప్పుడు తెలియని అజ్ఞాన దశలో
మనము అనేకమైనటువంటి కార్యాలు, పనులు మనము చేసినాము. అంటే కార్యాలు, పనులు అంటే నేను తప్పు అంటే మరొకటి కాదు గానీ, దేవునిని ఎరగక మునుపు మనము విగ్రహారాధనలో మనముంటిమి. వాటి యొక్క క్రియలను మనం ఏం చేసేవాళ్ళము? గొప్ప చేసి మాట్లాడేవారము. కానీ ఇప్పుడు లోకములో ఉన్నటువంటి వాని కంటే మనలో ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు గొప్పవాడు, శక్తిమంతుడు, సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు మనం ఎరిగిన తర్వాత ఆయనను గూర్చే మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ప్రియులారా, తెలియని అజ్ఞాన దశలో ఉన్నప్పుడు అనేక వాటిని గురించి ప్రభువు చెప్పేది ఏమంటే, ఒకప్పుడు మీరు లోకంలో ఉన్నారు. ఒకప్పుడు మీరు పాపంలో ఉన్నారు. ఒకప్పుడు మీరు అపవాది యొక్క చెరలో మునుపు మీరుంట్రి. అయితే ఇప్పుడు మీరు విడిపించబడ్డారు కదా! ఇంకా మీరు ఏం చేయకూడదు? అయ్యో! అది జరుగుతుండే, ఈడు పొడిస్తే ఈడొస్తుండే, అయినా నొప్పైతుంది. ఏమేమో మాట్లాడుతా ఉంటారు. కానీ దేవునికి మహిమకరంగా, దేవుని నామానికి ఘనత వచ్చే విధంగా మనము మాట్లాడడము ద్వారా నేను మాట్లాడడం ద్వారా నా దేహానికి క్షేమం కలగాలి. నేను మాట్లాడడం ద్వారా నా ఇంటి వారికి క్షేమం కలగాలి. నేను మాట్లాడడం ద్వారా, నేను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, నేను తలంచుకోవడం ద్వారా ఏమి జరగాలి అంటే మన సంఘానికి క్షేమము కలగాలి. ఒక వ్యక్తి చెప్పేవాడు నేను ఎప్పుడు అనేదాన్ని, అయ్యా వేరు వాటిని గొప్ప చేసి మాట్లాడొద్దండి. మనం దేవుని నమ్ముకున్నాము. తెలియని అజ్ఞానంలో ఆ విధంగా ఉన్నాము అని చెప్పినా వినేవాడు కాదు. ఎప్పుడు ఆయన కొడుకు గురించి, ఆయన ఎక్కడికి పోతున్నాడు, అది చేస్తానే అన్నాను. నువ్వు ఇట్లే మాట్లాడుతూ ఉంటే దుష్టుడు అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరిగేటప్పుడు వాని కోరల్లో నువ్వు చిక్కుకుంటావేమో, వాడి పళ్ళ మధ్యలో నువ్వు పడతావేమో, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, ఎందుకు అంటే మనము మాట్లాడాల్సింది దైవ సంగతులు, మనం ఆలోచించాల్సింది దేవుని యొక్క కార్యాలు, మనము వివేచించాల్సింది, జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుడు మన జీవితంలో ఆయన ఎట్టి కార్యాలు చేసినాడో, ఎట్టి మహత్ కార్యాలను చేసినాడో, ఎలాంటి ఘనమైన కార్యాలను చేసినాడో. మనము లోకంలో ఉన్నప్పుడు నెమ్మదే లేదు, సమాధానమే లేదు. ఎంత మంచి గుడ్డలు కట్టుకున్నా, ఎంత మంచి భోజనాలు చేసినా ఒక విధమైనటువంటి కొరత. అయితే ఇప్పుడు మనం ఏమీ తినకపోయినా ఉన్న దాంట్లోనే దేవుడు తృప్తిగా ఇస్తూ మనసుకు ఉల్లాసాన్ని, నెమ్మదిని కలుగజేసినాడు యేసయ్య. హల్లెలూయా! ఎందుకు అంటే ప్రభువు మనలో ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, ప్రియమైనటువంటి నా బిడ్డలారా, మునుపటి వాటిని మీరు జ్ఞాపకము పూర్వపు సంగతులను తలంచుకొనకుడి. హల్లెలూయా! ఎందుకంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని తలంచుకుంటూ ఉంటే ఒకరోజు ఈడుస్తుంది నిన్న అటువైపు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకోసమే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు పూర్వం ఆ విధంగా ఉన్నావు, అయితే ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? నిన్ను నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా! హల్లెలూయా! అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా సొత్తు కాబట్టి నేను నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి క్రియను చేయాలి అని, నూతనమైనటువంటి కార్యాలను జరిగించాలని. అది ఎప్పుడో కాదు, నీవు క్రీస్తులో ఎంత నూతన పరుచుకుంటూ ఉంటావో, నిన్ను క్రీస్తులో ఎంత ఆయన కార్యాలను తలపోస్తూ ఉంటావో, నీవు నూతన పరచబడిన కొలది, నీ జీవితం నూతనం అయ్యే కొలది నీ జీవితంలో క్రొత్త సంగతులు జరగబోతాయి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా కొరింథీ సంఘంతో రాస్తూ ఉన్నాడు. ఏమని అంటే, పాతవి గతించెను, సమస్తము
సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకములో తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యమునకు మనలను అప్పగించెను. ఈ సమాధాన వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సమాధాన పరుస్తూ మన జీవితంలో క్రొత్త కార్యాలను చేస్తుంది. అందుకోసమే కొరింథీ సంఘంలో మనం చూసుకున్నట్లయితే అనేకమైన కలహాలు, అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి, వ్యాజ్యాలు ఉంటూ ఉన్నాయి ఈ యొక్క కొరింథీ సంఘములో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు విషయాలను మాట్లాడుతూ మీరు మీలో జారత్వం ఉంది, దాన్ని తొలగించుకోండి. మీలో అపవిత్రత ఉంది, తొలగించుకోండి. మీరు శరీరంతో చేసినటువంటి ఏ కార్యమైనా కూడా ఒకరోజు మీరు ఏం చేయాలంటే న్యాయపీఠం ఎదుట ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు తీర్పులోనికి వస్తారు. ఈ విషయాలన్నీ చెబుతూ మీరు మారు మనస్సు పొందండి, మంచి మనస్సాక్షి కలిగి జీవించండి అని చెబుతూ 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 ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా. 16వ వచనం, కావున ఇక మీదట మేము శరీర రీతిగా వలనైనను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండునను ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు ఏం కావాలి? నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవైన. అంటే మనలో పాత స్వభావము, మనము ప్రభువుని ఎరగక మునుపు యేసు రక్తము చేత కడగబడిన తర్వాత మనము క్రొత్త వ్యక్తులము. బాప్తిస్మము తీసుకున్న తర్వాత మనము క్రొత్త వ్యక్తులము. అప్పటికి ఇప్పటికీ ఏం కావాలంటే పూర్తిగా మనలో మార్పు అనేది ఉండాలి. మన మాట ఎందే కానీ, క్రియ ఎందే కానీ, చూపు ఎందే కానీ, వినికిడి ఎందే కానీ, తాకిడి ఎందే కానీ, నడవడిలో కానీ మనలో పాతది ఏ మాత్రము కూడా సమస్తము ఏం కావాలి? క్రొత్తదిగా అవ్వాలి అని చెబుతూ, ఇది ఎవరి వలన జరుగుతుంది? మనతో అవుతుందే. ఎప్పుడైతే మన అంతరంగములో నూతనమైన కార్యము జరుగుతుందో, అది దేవుని వలన జరుగుతుందో, మన మాటే కానీ మన క్రియ కానీ అన్నిటిలో కూడా ఏమి జరుగుతుందంటే గొప్ప మార్పు కలిగేదిగా ఉంటుంది. అందుకోసమే ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అప్పగించిన. అదేమనగా దేవుడు మన అపరాధములను వారి అపరాధములను అంటే మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకముతో క్రీస్తుతో సమాధానపరుచుకుంటూ సమాధాన వాక్యాన్ని మనకు అప్పగించాలి. ఈరోజు సమాధాన వాక్యము ఏది అంటే, బిడ్డలారా, మీరు పూర్వపు సంగతులను ఆలోచించొద్దండి. అంతకుముందు ఏముంది? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దండి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన నమ్మిన దినము నుంచి క్రీస్తు యేసు యొక్క సమాధానము మనలో ఏ విధంగా ఉంది, ఎవరు ఏమి అన్నా క్రీస్తు కోసము ఏ విధంగా ఓర్చుకుంటూ సహించుకుంటూ, అంత మాత్రమే కాదు, మనము క్రీస్తు ద్వారా అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ప్రార్థన ద్వారా ఏ విధంగా మనం జయిస్తూ వచ్చినామో, క్రీస్తు యొక్క కృపా శక్తి, కార్యసాధకమైనటువంటి ఆయన యొక్క శక్తి మనలో ఏ విధంగా కార్యము జరిగిస్తూ వచ్చిందో ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన క్రియలను జ్ఞాపకము చేసుకోవాలి. అందును బట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు వాటిని తలంచుకోవద్దండి, జ్ఞాపకము చేసుకోవద్దండి, నేను మీ మధ్యలో ఒక కార్యాన్ని చేయబోతున్నాను. హల్లెలూయా. ఏ కార్యం అంటే ఒక క్రొత్త కార్యం అంట. హల్లెలూయా. ఇంతవరకు చూడని కార్యము, జరగని కార్యము, యోచించని కార్యము, ఒక క్రొత్త కార్యము మన జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతుంది. ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ఇప్పుడే అది మొలచును, దాన్ని గూర్చి మీరు ఆలోచించరా? ఇప్పుడు ఏ కార్యము మనలో జరగాలి అని మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఆ కార్యము మొదలు పెట్టబడింది,
జరుగుతూ ఉందని దాని గురించి ఏం చేయాలి? ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాము చూడండి. కొన్ని సంగతులు మనం గిన చూసుకున్నట్లయితే ఆహ్, శారా, అబ్రహాముల విషయం మనం గిన జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎప్పుడైతే చూపించినాడో ఆయన ఏం చేసినాడు? ఏం చేసినాడు? నిరీక్షణకు ఆధారము లేని సమయంలో ఆయన నిరీక్షణ ఉంచి ప్రభువుని నమ్మినాడు. సందేహింపక దేవునిని నమ్మినాడు. హల్లెలూయా! అంటే మన జీవితంలో ఒక నూతనమైన కార్యము ఇప్పుడే మొలుచును, దాన్ని ఆలోచించండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా! మనము కొన్ని సంగతులు మన కళ్ళ ఎదుట నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో నీ భర్త మందిరానికి రావడం లేదు. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఒక కొత్త కార్యము చేస్తాను అని ప్రభు చెప్పినాడు. మీరు దాని గురించి ఆలోచించరా? అది ఇప్పుడే మొలచును అంటూ ఉన్నాడు. హల్లెలూయా! అంటే నీవు అది అది ప్రార్థన చేసినప్పుడు ఒక విత్తనము దేవుని సన్నిధిలో విత్తిన తర్వాత ఆ ప్రార్థన ఫలభరితంగా మార్చబడుతుంది, మొలుస్తుంది. హల్లెలూయా! దానికి మొలుస్తుందని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఆలోచన చేసి, దేవా నువ్వు ఖచ్చితంగా ఈ విషయాలను నువ్వు సహాయము చేస్తావు. అప్పులు ఉన్నాయి. మనం అప్పులన్నీ కూడా దేవుడు తీర్చుటకు శక్తిమంతుడు. నా చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఒక క్రొత్త కార్యం చేస్తా అన్నాడు కదా! ఒక క్రొత్త కార్యము మొలుస్తుంది అన్నాడు కదా! ఇప్పుడే మొలుస్తుంది అన్నాడు. ఆయన వాక్యము సత్యము అని ఏం చేయాలి? నమ్మాలి. భూమి ఆకాశము గతించినా గతించును కానీ ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట సున్న అయినను పొల్లు అయినను తప్పిపోదు. ఆయన ఏది మాట్లాడతాడో దాన్ని చేస్తాడు. హల్లెలూయా! అందును బట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తే ఆయన మాట అంట వెనుదిరగదంట. ఆయన మాట అంట నిరర్థకము కాదు. ఈరోజు మనం రాసుకుందాము. ఏమని? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నూతనమైన కార్యము, నూతనమైన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, దానిని ఆలోచింపరా. హల్లెలూయా! ఈ రోజు నుంచి నీ ఆలోచన విధానం మారిపోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! కదా! మన ఆలోచన విధానము ఏ విధంగా మారిపోవాలంటే, నేను ఇది ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు ఈ విషయంలో సహాయం చేస్తూ ఉన్నాడు. నేను దీని విషయంలో నా నా ఇంటి వారి రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అది మొలుస్తుంది అని దాని విషయం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. క్రైస్తవ జీవితము ప్రార్థన చేసే వరకే కాదు, ఏది ప్రార్థన చేస్తామో అది విశ్వసించాలి, విశ్వసించిన దాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని నిరీక్షిస్తూ అది జరగకపోయినా వచ్చే మనల్ని కూడా మన ఇంటి వారు అడ్డగించిన మన విశ్వాసం ఏమి కావాలి అంటే, నేను ప్రార్థన చేశాను, అది ఇప్పుడే మొలుచును, దాన్ని ఆలోచించమని నేను నా ఇంటి వారు కూడా చట్టా పట్టాలు వేసుకొని దేవుని సన్నిధికి వస్తాం. నేను నా పిల్లలు కూడా దేవుని సన్నిధికి వస్తాం అని ఈ రకంగా మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఏ కార్యాలైతే ఆగిపోయినాయో ఆ కార్యాలు కూడా అవి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా దేవుడు దాన్ని మొలిపించినాడు, దాని గురించి మనం ఏం చేయాలంటే ఆలోచిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ మాటలు ఎవరితో, ఇంకా చూడండి, నేను అరణ్యములో త్రోవ, అరణ్యంలో మార్గాలు ఉంటాయా? రోడ్లు ఉండవు. హల్లెలూయా! అయితే అరణ్యంలో ప్రభు ఏం చేస్తాడంట? త్రోవ. మన జీవితంలో చిక్కులు చిక్కులు ఉండొచ్చు, అడవిలాగా ఉండొచ్చు, అరణ్యములాగా ఉండొచ్చు, భయముతో మనం నింపబడి ఉండొచ్చు. అరణ్యంలో క్రూర మృగాలు, హాని చేసేటువంటి విష పురుగులు, అనేకమైనటువంటి అపాయాలు కలిగేట్టుగా ఉంటున్నాయి. కానీ ప్రభు చెప్పేది ఏమంటే, అరణ్యంలో నేనేం కలగజేస్తాను? త్రోవ. హల్లెలూయా! అంటే సేఫ్టీని నేను మీకు ఇస్తాను. రెండోదిగా చూస్తున్నాము, ఎడారిలో నదులు సాధ్యమా? ఎడారిలో నదులు, ఎడారంతా ఇసుకమయము, నీళ్ళు వేస్తే పోతుంది. అట్లా అందులోనే ప్రభు ఏం చెప్తున్నాడంటే నదులు
పారజేస్తాను. అరణ్యంలో మార్గాలు రావడము చాలా కష్టము. కానీ ప్రభు చెప్పే నూతన కార్యం అంటే ఇదే. అరణ్యంలో మార్గం ఏర్పాటు కావడం అసాధ్యం. కానీ అసాధ్యమేనే దేవుడు సాధ్యం చేసేవాడు. హల్లెలూయా. ఎడారిలో నదులు ప్రవహించడము అసాధ్యం. కానీ అసాధ్యంలోనే దేవుడు సాధ్యపరచడమే నూతన క్రియ. నూతన కార్యములు నీవు చేయగలవని నీ రూపులో నన్ను నూతన కార్యములు నీవు చేయగలవని నీ రూపులో నన్ను ఏదైనా ఏదైనా నా జీవితములో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. పాడదామా? ఏదైనా ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు. నా జీవితములో నీవే చేయగలవు. క్రొత్త జీవితము నాకిచ్చినావు. క్రొత్త మనస్సుతో నన్ను నడిపినావు. క్రొత్త జీవితము క్రొత్త మనస్సుతో నన్ను నడిపినావు. క్రొత్త సృష్టిగా నన్ను చేసుకున్నావు. క్రొత్త ఆకాశమును కనులారా చూచెదము. క్రొత్త సృష్టిగా నన్ను చేసుకున్నావు. క్రొత్త ఆకాశమును కనులారా చూచెదను. ఏదైనా ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు. నా జీవితములో నీవే చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో ఆయన నూతనమైన కార్యాలను ఆయన మొలిపిస్తాడు. దాని గురించి మనం ఏం చేయాలి అంటే ఆలోచించాలి. అందుకే ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. చూడండి, అరణ్యములో త్రోవను, దారిని, మార్గాన్ని దేవుడు కలుగజేసినాడు. రెండోదిగా మనం చూస్తున్నాం, ఎడారిలో నదులను పారజేసినాడు. ఆ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. హల్లెలూయా. 20వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజల కొరకు ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. మన కొరకే ఆయన రక్తమును కార్చినాడు. మన కొరకే ఆయన కల్వరి శిలువలో ప్రాణము పెట్టినాడు. ఆయన 3వ రోజున తిరిగి మృత్యుంజయుడిగా లేచినాడు. మన కొరకే ఆయన స్థలాలను సిద్ధపరచడానికి వెళ్ళినాడు. సిద్ధపరిచిన తర్వాత ఆయన ద్వారం యొద్దే ఉన్నాడంట. తండ్రి ఎప్పుడైతే వెళ్ళు అంటాడో అప్పుడు భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు అంటే తన బిడ్డల విషయంలో, తన కుమారులు కుమార్తెల విషయంలో ఆయన చాలా జాగ్రత్తను వహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడో వారికంట దేవుడు ఏం చేసేటువంటి వాడంటే నూతన కార్యాలు, నూతన క్రియలు ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే మనము చూస్తున్నాం, ఆయన చెప్పేది ఏమంటే
అయితే యాకోబు నిన్ను సృజించినవాడు, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూస్తున్నాము, నిన్ను సృజించినవాడు, నన్ను సృజించినవాడు, నన్ను నిర్మించినవాడు, నిన్ను నిర్మించినవాడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను, పాపం నుండి విమోచించినాను, శాపం నుంచి విమోచించినాను, మరణం నుండి విమోచించినాను. భయపడవద్దు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఇక్కడ 2వ వచనంలో చూస్తాము, నీవు జలములలో బడు దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడు వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించు వాడను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి, 15వ వచనం, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ, ఇజ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు సముద్రములో త్రోవ, వడిగల జలములలో మార్గము, రథములను గుర్రములను సేనలను శూరులను నడిపించువాడను నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవలేక ఇందురు, వారు లయమై జనపనారు వలె ఆరిపోయిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం దేవుని యొక్క నూతనమైన కార్యాలు. ఎర్ర సముద్రంలో ఆయన ఏం చేసినాడు? ఆరిన నేల మీద తన ప్రజలను నడిపింప చేసినాడు. తర్వాత మనం చూస్తున్నాం, యోర్దాను నదిలో యాజకులు కాళ్ళు పెట్టగానే దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుని సన్నిధి వారితో కూడా ఉంది. జలములు ఏకరాశిగా కూర్చబడ్డాయి. నదుల్లో పడి వెళ్ళినప్పుడు వారికి దేవుడు ఏ విధంగా ఉన్నాడంట? తోడుగా ఉన్నాడు. ఆ నీళ్లు వారి మీద పొర్లి పారలేదు, కానీ ఏకరాశిగా యోర్దాను నది నీళ్లు కూర్చబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. షెడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో అగ్ని జ్వాలల మధ్య వారు నడుస్తూ ఉన్నప్పుడు జ్వాలలు వారిని ఏం చేయలేదు? ఇవన్నీ కొత్త కార్యాలా, పాత కార్యాలా? ఇప్పుడు అగ్నిగుండములో వేయబడిన తర్వాత కాలిపోవడము సహజం. కాలిపోలేదు అన్న అది వింతైన కార్యం, అది క్రొత్తదనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది అంటే, నువ్వు శ్రమల గుండా వెళ్తూ ఉన్నావా, హింసల గుండా వెళ్తూ ఉన్నావా, బాధల గుండా వెళ్తూ ఉన్నావా, నిందల గుండా వెళ్తూ ఉన్నావా, అవమానంల గుండా వెళ్తూ ఉన్నావా? బిడ్డ, నువ్వు భయపడవద్దు. నీ జీవితంలో నేను ఒక క్రొత్త కార్యాన్ని చేస్తాను. ఎందుకంటే నిన్ను ఎవరు కలగజేసినారు? నేనే సృజించినాను, నేనే నిర్మించినాను. లోకంలో ఇంతమంది ఉన్నా, ఇంతమంది జనాల మధ్యలో నేను నిన్ను ఏం చేశానంటే విమోచించినాను. నిన్ను నేను పేరు పెట్టి పిలిచి, నీవు నా సొత్తు. హల్లెలూయా. నీవు నా అరచేతులలో చెక్కబడి ఉన్నావు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఒక మంచి పేరును మనకు చెక్కి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వారి విషయంలో చెప్పేది ఏమంటే, నీ విషయంలో నాకు అనేకమైన కొత్త కొత్త ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలన్నీ కూడా నేనేం చేస్తానంటే చేసేటువంటి వాడుగా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో నువ్వు ఏదైతే క్రొత్త సంగతి జరగాలి, క్రొత్త కార్యము జరగాలి అని ఈ సన్నిధానానికి, ఈ ఉపవాస ప్రార్థనలో ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఆ కార్యాలను మనము కళ్ళారా చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. వాటిని గురించే మనం ఏం చేయాలి? ఆలోచించాలి, కానీ మునుపటి సంగతులు, పూర్వపు సంగతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ సమయంలో, ఆ తరములో నుంచి ప్రభు మనల్ని ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవుని విషయాలు,
దైవ కార్యాల విషయాలు మనం ఏదైతే వేడుకుంటున్నాం, ఈరోజు మాట్లాడుతున్నాను కదా, నేను ఒక నూతన క్రియను చేస్తాను, నూతన కార్యాన్ని చేస్తాను, అది మొలుస్తుంది. మీరు ఆలోచించండి బిడ్డ. అరణ్యంలో నేను త్రోవను కలగజేసిన, ఎడారుల్లో నదులు పారజేసినాను. నీ జీవితంలో కూడా నేను గొప్ప కార్యాలను చేయబోతున్నాను. మెట్టలు లేని, హల్లెలూయా, దేవుడు అలాంటి స్థలాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము చూడండి, 5వ వచనం, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానంను తెప్పించేదను, పడమట నుండి నిన్ను సమకూర్చేదను, అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, దూరము నుండి నా కుమారులను, బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము. నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి భర్తలైన వారిని తీసుకొని రండి, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములను కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులను తెలియజేతురు? పూర్వము జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? హల్లెలూయా. అంటే ప్రభు చెప్పేది అంటే, ఎక్కడన్నా ఉండి ఏ విషయాల్లో అన్నా వాడు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణము నుండి నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడినటువంటి వారిని, నా కుమారులను, నా కుమార్తెల్ని నేను చేస్తానంటే తెప్పిస్తాను. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప కార్యాలు ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. 2వ వచనంలో చూస్తున్న, జలముల లోబడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. రథాలే రాని, రాజులే రాని, సేనలే రాని, శూరులే రాని, వారు ఏమి చేస్తారంటే, వారు లేవకుండా, అంటే ఎంత బలమైన సంగతులు సాతాను మన మీద విసిరినా మన దగ్గరికి ఏవి కూడా రాకుండా ఎవరు అడ్డగిస్తారు కదా, వాళ్ళు వచ్చేసి ఎర్ర సముద్రంలో మార్గము ఏర్పాటైంది. ఇంకా ఇజ్రాయేల్ తీసుకొని పోయి మరి యథావిధిగా ఇటుకలు పోపించేకి, మట్టి అంట, కర్రలంట, గడ్డి కోపించి, నీళ్లు పోపించి, తొక్కిచ్చి, పిల్లలు పోపిద్దాంలే అనుకున్నారు. కానీ జరిగిన ఆ పని. హల్లెలూయా, హల్లెలూయా. వారు లేవకుండా శవాలై ఒడ్డున తేలిరి. ఆ విధంగా దుష్టుడు, శత్రువు దేవుని పిల్లల విషయంలో మనము నూతనమైన కార్యాల కొరకు, నూతన క్రియల కొరకు ప్రార్థన చేస్తూ దాన్ని ఆలోచించేటప్పుడు ఏమి జరుగుతుంది అంటే, ఆ కార్యము రూపమును దాల్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితం, అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు ఇప్పుడే మొలుచుని దాన్ని ఆలోచించండి. పూర్వపు సంగతులు అట్లాయా ఇట్లాయా వాళ్ళ జీవితంలో, నీ జీవితంలో ఈరోజు నేను ఒక కొత్త క్రియను చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను నిన్ను సృజించినాను, నేను నిన్ను నిర్మించినాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాను, నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. నీవు ఎవరో కాదు, నా స్వరక్తమిచ్చి నిన్ను కన్నాను, నా స్వరక్తమిచ్చి నేను నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండేది అంటే, తన సొత్తు అయినటువంటి తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియను ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఏం చేయాలంటే ఆలోచన చెయ్యాలి. ఒక క్రొత్త కార్యాలు నా జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఒక నూతన క్రియ నా జీవితంలో జరగబోతున్నాయి. పాతవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. చింతలు పోతాయి, బాధలు పోతాయి, వ్యసనాలు పోతాయి. తర్వాత ఇంకా ఏవేవైతే మన ఇంట్లో కొట్లాట్లు ఉన్నాయా, అసమాధానం ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, తిప్పులు ఉన్నాయా, అన్నీ పోతాయి. ఈరోజు మన దేవుడు క్రొత్త కార్యము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంగతులను మనం ఏం చేద్దామంటే ఆలోచిస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ, ప్రభువా నువ్వు నాకు ఈ మాట ఇచ్చావు, మాట ఇచ్చిన దేవుడు నువ్వు మాట తప్పవు, మాట ఇచ్చిన దేవుడు మాటను నెరవేరుస్తావు, మాట ఇచ్చిన దేవుడు నువ్వు మాట ప్రకారంగా నా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని నువ్వు చేయగలవు యేసయ్యా అని స్తుతిద్దాం. దేవుడి లేఖన భాగాలను దీవించునుగాక.